పిఎం కుసుమ్ ఇది రెండో కార్యక్రమం. ఇక్కడ వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నాం. ఈరోజు 3,85,000 పంప్ సెట్స్ దీన్ని పెట్టాలనుకున్నాం. కేంద్రం యాక్సెప్ట్ చేసింది 2 మోడల్స్. ఇక్కడ రైతులే మీటర్ పెట్టుకొని 7.5 HP వాళ్ళు పవర్ పెట్టుకుంటే సోలార్ పెట్టుకుంటే ఒక్క పైసా వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. మనమే డబ్బులు ఇస్తాం. మీటర్ పెట్టుకోవాలైతే వాళ్ళు కరెంట్ ఉత్పత్తి చేసి వాళ్ళు ఎంతకాలంతో వాడుకొని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. లేదు వాళ్ళు ఇంటికి వాడుకుంటామంటే ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. ఇక్కడి నుంచి కాదు ట్రాక్టర్ కూడా మేము ఛార్జ్ చేసుకుంటామంటే ట్రాక్టర్ కానీ వాహనాలు కానీ ఛార్జ్ చేసుకోవచ్చు. వాళ్ళకు అవసరమైన కరెంటు వాడుకొని మిగిలిన కరెంటు మనకి ఇస్తే తీసుకుంటాం. మళ్ళీ అతనికి కరెంట్ లేకపోతే మళ్ళీ కరెంట్ ఇస్తాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక అవకాశం. మీకు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేకుండా మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వచ్చింది. మీరేం కష్టపడక్కర్లేదు. మీరు ఇచ్చేది అక్కడ భూమి మాత్రం మీ ఇంటి దగ్గర పెట్టుకుంటారు. దాన్ని సక్రమంగా చూసుకుంటారు. ఆ తర్వాత మేము ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అంతా కూడా కాంట్రాక్ట్ ఇస్తాం. వాళ్లే చేస్తారు. ఎప్పటికప్పుడు స్వాపింగ్ ద్వారా మీకు కరెంట్ అవసరం ఇస్తాం. మీ దగ్గర నుండి తిరిగి ఇస్తా ఉంటారు. అయితే ఇది రావడానికి కొంతమంది ముందుకు రారు కాబట్టి ఇప్పుడు ఏం చేశామంటే దగ్గర 1327 మెగావాట్లు 3,85,000 పంప్ సెట్స్ సమానంగా రాష్ట్రం మొత్తం అమలు చేయబోతున్నాం. దీనికి దగ్గర కేంద్ర ప్రభుత్వం 1,05,00,000 రూపాయలు 1 మెగావాట్కి సబ్సిడీ ఇస్తున్నారు. అంటే 1,393 కోట్ల రూపాయలు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మిగిలింది టెండర్ పిలుస్తున్నాం. ప్రైవేట్ పార్టీస్ ని పిలుస్తున్నాం. ఈరోజు ఏపీ EPDCL కింద 220 మెగావాట్లు ఫ్లోట్ చేస్తున్నాం. దీనికి దగ్గర ఈక్వలెంట్ 49,533 అగ్రికల్చర్ పంప్ సెట్స్. ఏపీ SPDCL 751 మెగావాట్లు ఫ్లోట్ చేస్తున్నాం. దీనికి 1,67,452 అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఈక్వల్. ఏపీ CPDCL 356 మెగావాట్స్ ప్రమోట్ చేస్తున్నాం. 1,68,999 అగ్రికల్చర్ పంప్ సెట్స్ కి ఈక్వల్.